హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ చికెన్‌తో రొటీన్ రెసిపీసే కాదు, ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి. ఈ చికెన్ మజ్జిగ పులుసు అయితే ట్రై చేసి చూడండి ఒక్కసారి. దీనికి మీరందరూ ఫ్యాన్ అయిపోతారు. అండ్ చాలా టేస్టీ అండ్ చాలా సూపర్బ్‌గా ఉంటుంది. మీరు నా ఛానల్ విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్ అయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నేను దీనికోసం 2 మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను. 250 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. స్టవ్ వెలిగించుకుని పాన్ అయితే పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను. ఈ ఆయిల్ హీట్ అవ్వగానే ఆనియన్స్ యాడ్ చేస్తాను. ఈ రెసిపీలోకి ఆనియన్స్ ఓవర్ కుక్ అయిపోకూడదనమాట. కొంచెం లైట్‌గా ఫ్రై చేసుకోవాలంతే. ఈ ఆనియన్స్‌ని ఫ్రై చేసుకున్నాక చికెన్‌ని బాగా వాష్ చేసుకొని చికెన్‌ని కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటదనమాట. మీరు చాలా కొత్తగా తిన్నట్టు అనిపిస్తది. ఓకే. చికెన్‌ని అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. చికెన్‌ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మనం కారం ఏమి యాడ్ చేయమనమాట. కారానికి బదులు పచ్చిమిరపకాయలని పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ సాల్ట్ వేసిన తర్వాత ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాననమాట. ఇది కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాననమాట. ఈ పచ్చిమిరపకాయలని పేస్ట్ కింద చేసి ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనికి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాననమాట. ఫ్లేవర్ బాగుండడం కోసం అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకొంచెం సేపు ఇది కూడా ఫ్రై చేసుకొని ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. నేను బాగా ఫ్రై చేసి ఇంకా ఇది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి కొంచెం గట్టి పెరుగు తీసుకుంటున్నాననమాట. ఈ పెరుగుని కొంచెం బాగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకుంటాను. మీకు మరీ చిక్కగా వద్దు అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా పలుచగా అయితే బాగోదు, కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఒక పాన్ పెట్టుకొని దీనికి తాలింపు వేసుకుంటున్నాననమాట. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇది పోపు పెట్టేసుకొని బీట్ చేసుకున్న పెరుగు ఉంది కదా, ఆ పెరుగుని దీనిలో యాడ్ చేసేస్తాను. రెసిపీ అయితే చాలా ఈజీ అండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్బ్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఒకేలా తినకుండా కొంచెం డిఫరెంట్‌గా తినాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇది కొంచెం బాగా చల్లారనిచ్చి ఇందాక తాలింపు పెట్టుకున్న పెరుగుంది గదా, ఆ మజ్జిగ ఇందులో పోసేస్తున్నాను. అంతే, చాలా ఈజీ అండి. మీకు చాలా ఈజీగా అయిపోతదనమాట. ఎక్కువ కష్టపడవసరం లేదు. డిఫరెంట్‌గా రెస్టారెంట్‌లో తిన్నట్టే ఉంటది. మీరు ఎగ్జాక్ట్‌గా ఇలానే చేస్తే. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్. థాంక్స్ ఫర్ వాచింగ్.